ఆటో డిజిటలైజేషన్లో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ నుంచి వాళ్ళ డీటెయిల్స్ మనం కలెక్ట్ చేసుకుంటున్నాము. రిజిస్ట్రేషన్ ఆర్టీ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు, తర్వాత వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, డ్రైవింగ్ లైసెన్స్ 4 కలెక్ట్ చేసుకొని మన todaySafeJourney.com అనే వెబ్సైట్లో వాళ్ళ డేటా అన్నీ కూడా సేఫ్గా అప్డేట్ చేయడం జరిగింది. అప్డేట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక QR కోడ్, తర్వాత డిజిటల్ ఐడి జనరేట్ అవుతాయి. ఆ QR కోడ్ని, డిజిటల్ ఐడిని మనం వాళ్ళకి ఆటో డ్రైవర్ ఇచ్చేస్తున్నాము. అది వాళ్ళకి ఒక షీట్లో QR కోడ్ వాళ్ళకి ఆటో వెనక ప్యాసింజర్స్ ఎక్కడ కూర్చుంటారో అక్కడ అందించుకుంటారు. 2 QR కోడ్ ముందు వెనక అందించుకుంటారు. సో ఒక ప్యాసింజర్ ఎక్కిన తర్వాత ఆ QR కోడ్ని స్కాన్ చేసుకున్నారంటే ఆటో ఓనర్ డీటెయిల్స్, ఆటో డ్రైవర్ డీటెయిల్స్ దాంట్లో వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఒకవేళ అది కాకుండా ఒకవేళ మీరు లైవ్ లొకేషన్, ట్రాకింగ్ లొకేషన్, ఆటోలో ప్రయాణికులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎక్కడ వస్తున్నామన్నది ఎవరికైనా వాళ్ళు బంధువులకు కానీ, తండ్రులకు కానీ, పోలీసుకి కానీ ఇన్ఫార్మ్ చేయాలంటే కూడా ఆ లొకేషన్ని షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ అలర్ట్ ఏదైనా ఇవ్వాలంటే పోలీస్ కంట్రోల్కి రూమ్కి వచ్చినది కానీ అలర్ట్ కానీ ఆప్షన్స్ కూడా దాంట్లో ఉన్నాయి. సో అది కాకుండా ఇంకా చిన్న చిన్న అడ్వాంటేజెస్ దాంట్లో చాలా ఉంటాయి. ఇది మెయిన్ అడ్వాంటేజెస్ అన్నమాట. ఇది అందరికి కూడా ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క వ్యక్తులకి, ప్రతి ఒక్క జనాలకి కూడా ఏ టైం అయినా, అంటే ఆ టైం అవ్వచ్చు, నైట్ 1 o'clock కావచ్చు, 2 o'clock కావచ్చు, ధైర్యంగా ఆటోలో ప్రయాణం చేయడానికి అన్న కాన్ఫిడెన్స్ని ఈ ఆటో డిజిటలైజేషన్ ఇస్తుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరికి కూడా, ఆటో మిత్రులందరికీ కూడా వాళ్ళకి ఒక రికగ్నిషన్, నాకు పోలీస్ తరఫు నుంచి ఒక నంబర్ అనేది మనము ఇవ్వడం జరిగిందన్నది వాళ్ళకి కూడా ఒక విధమైన కాన్ఫిడెన్స్ వస్తాయి. సో ఇది ప్రజలకి, అదేవిధంగా ఇంకా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ కూడా ఇంకా ఎక్కువ అవడానికి అన్న స్కోప్ ఎక్కువ ఉంది. బికాస్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు బస్సు లేకపోయినా, ఒకవేళ తండ్రియో అన్నావో వాళ్ళ ఇంటి నుంచి రాకపోయినా ఆటోలో వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆటోలో ధైర్యంగా వెళ్తారు. సో ఇది ఆటో మిత్రులకి, ప్రజలు అందరికీ కూడా ఇది ఒక విన్ విన్ సిచ్యువేషన్ అంటాము. ఇద్దరు కూడా గెలుస్తున్నట్టు ఒక సిచ్యువేషన్ ఇప్పుడు. సో ఇది ఇప్పుడు యాసఫ్లో గదిలో 120 ఆటోస్కి ఇవ్వడం జరిగింది. ఇంకా రాబోతున్న రోజుల్లో August 15 వరకు అందరికీ టైం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అందరికీ కూడా ఫైన్ వేయాలని చెప్పేసి మనం డిసైడ్ చేస్తాం. సో దాని లోపలికి ప్రతి ఒక్క ఆటో మిత్రులు కూడా ఖచ్చితంగా మన వాళ్ళ దగ్గర, పోలీస్ దగ్గర డీటెయిల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారంటే వాళ్ళందరికీ కూడా ఐడి, QR కోడ్ అండ్ ఐడి జనరేట్ చేసి థ్యాంక్ యూ.